హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ. సమ్మర్ స్పెషలే కాదండి, మనకి ఓపిక లేనప్పుడు లేదా టైం లేనప్పుడు ఇలా దాల్ మసాలా కిచడీని చేశారంటే ఇందులోకి ఎలాంటి కర్రీ లేకోకుండా ఉత్తిని తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. మంచి హెల్దీ రెసిపీ కూడా. మరింకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. 1 కప్పు రైస్కి 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పును తీసుకుంటున్నానండి. ఈ రైస్కి పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా 1 కప్పు రైస్కి 1 కప్పు పెసరపప్పును తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. చూడండి, ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1 కప్పు రైస్కి 5 కప్పుల వాటర్ని, అలాగే 1 కప్పు పెసరపప్పుకి 5 కప్పుల వాటర్ని, అంటే మొత్తంగా 10 గ్లాసుల వాటర్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుందండి. అందుకోసమని మీరు ప్రెషర్ కుక్కర్ని కాస్త పెద్దదిగా ఉండేదే తీసుకున్నారంటే ఒకటేసారి మనం ఎసరిని ఎక్కువగా పోసేసుకొని ఉడికించేసుకోవచ్చు. చూసారుగా, ఇలా 10 గ్లాసుల వాటర్ని వేసేసి మూత పెట్టి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి త్వరగా ఉడుకుతుంది, అంతేకాకుండా త్వరగా జీర్ణం కూడా అవుతుంది. అందుకోసం అనే టైం ఉంటే 1 అవర్ మీరు వీటిని నానబెట్టుకుంటేనే చాలా మంచిది. చూసారుగా, మీకు 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. మనకి పెసరపప్పు, బియ్యం కూడా 2 కూడా బాగా నానాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును, అలాగే కట్ చేసుకున్న 1 క్యారెట్ను వేసుకోవాలి. ఇక్కడ నేను 1 క్యారెట్నే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి క్యారెట్ వేసుకున్న టేస్టీగానే ఉంటుంది. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, పావు టీ స్పూన్ కారం పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం తీసుకున్న ఎసరును పట్టి ఉప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నామంటే ఉడికేటప్పుడు ఇది ప్రెషర్ కుక్కర్లో పొంగిపోకుండా ఉంటుంది. అందుకోసమని 1 స్పూన్ ఆయిల్ని వేసేసి ఇది ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ ఉడికించుకోవాలి. మొత్తంగా 7 విజిల్స్ రావాలండి. అప్పుడే మనకి ఈ దాల్ కిచడీ సూపర్ టేస్టీగా వస్తుంది. మెత్తగా మెదపాల్సిన అవసరం లేకోకుండా ఒకటేసారి చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా విజిల్స్ అన్నీ వచ్చాక స్టవ్ ఆపేసేసుకొని ఇప్పుడు మనం ఆ ప్రెషర్ కుక్కర్ని కిందికి దించేసి అదే ప్లేస్లో ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని వేయించుకోవాలి. ఇవి బాగా చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసి ఈ పప్పును బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా వేసి ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంగువను కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసుకోవాలి. టమోటాలని చాలా చిన్నగా కట్ చేసి వేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఒకసారి టమోటాలని బాగా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ టమోటాలన్నీ సాఫ్ట్గా అయ్యేలోపు మనం ఇందాక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆవిరి మొత్తం పోయాక చూడండి, మీకు ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూసారుగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనం తీసుకున్న రైస్కి, పప్పుకి నేను చెప్పిన కొలతల్లో వాటర్ తీసుకున్నారంటే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. మరొకసారి వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోకుండా ఒకటేసారి మనం ఈజీగా ఈ దాల్ మసాలా కిచడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది కొద్దిగా వాటర్ని వేసి ఉడికించి తర్వాత పోపులో వాటర్ని వేసి ఉడికిస్తూ ఉంటారు. ఆ పద్ధతిలో కంటే ఇలా చేశారంటేనే ఈ కిచడీ చాలా బాగుంటుంది. రైస్ని రెండోసారి ఉడికించడం అస్సలు మంచిది కాదండి. అందుకోసమని ఇలా ఒకటేసారి ఉడికించుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈలోపు మనకి టమోటాలు సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1 స్పూన్ రసం పొడి, 1 స్పూన్ సాంబార్ పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కచ్చా పచ్చగా దంచిన పెప్పర్ పౌడర్ని ఇప్పుడు మనం తీసుకున్న మసాలా క్వాంటిటీకి సరిపడా ఉప్పును వేసుకొని మరొకసారి ఈ మసాలాని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ మసాలాలోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా
ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. మరొకసారి వాటర్ వేయకోకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు రైస్కి 5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మనం తీసుకున్న పెసరపప్పు రైస్కి తగ్గట్టుగా వాటర్ని వేసుకున్నామంటే చాలా రుచిగా వచ్చేస్తుందండి. అలాగే ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆపేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి కాంబినేషన్గా కొత్త ఆవకాయని అలాగే ఈ సమ్మర్లో పెట్టిన వడియాల్ని నేను చేశానండి. ఈ రెండింటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకేం అవసరం లేదండి. 1 ఆవకాయ 2 వడియాలతో మనం ఈ మొత్తం రైస్ని తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.